తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ సుదర్శన్ రెడ్డి, నెల్లూరు సుదర్శన్. సుదర్శన్ గారు నమస్తే. 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 సుదర్శన్ అంటే వెంటనే మళ్ళీ ఎవరా అనుకుంటారు కదా ఆడియన్స్, ముందే ఓహో ఈ సుదర్శన అనుకోవాలి కాబట్టి నెల్లూరు సుదర్శన్. మధ్యలో వద్దా సుదర్శన్ రెడ్డి? అలా ఏం లేదు కానీ మామూలుగా సుదర్శనే అలవాటు కదా అందరికి, అందుకని నెల్లూరు సుదర్శన్. మంచి కలర్ఫుల్ గా ఉన్నా సుదర్శన్, అంతా మారిపోయింది మొత్తం. ఏదో ఒకటి కలర్ఫుల్ గా ఉండాలి కానీ. సో ఈ మధ్య అక్కడ ఇక్కడ ఇంటర్వ్యూలలో చూస్తున్నాను, మంచి కలర్ఫుల్ షర్ట్లు, మనిషి కూడా చాలా గ్లో వచ్చేసావు ఇప్పుడు. మంచి అంటే ఎక్కువ గుడ్ న్యూస్లు వినేటప్పుడు బాగా సంపాదించి ఇంకా ఫుల్ బిందాస్ లైఫ్, ఇంకా హ్యాపీ లైఫ్, లేదంటే ఏదన్నా గట్టిగా లాటరీ కొడితే ఇలా ఉంటారంట. గుడ్ న్యూస్ వరకు బాగానే ఉంది, బాగా సంపాదించాడంటే నీ ముందు అసలు మాట్లాడకూడదు. మనకి మామూలు బయట టాక్ కూడా మురళీమోహన్ గారు, నాగార్జున గారి తర్వాత రోషన్ అని అంటున్నారు. మామూలుగా ఏంటిది? ట్యాక్స్ పే చేసేది గవర్నమెంట్ కి. ఓకే ఓకే, అయితే నో ప్రాబ్లం. సో పోన్లే, పే చేస్తున్నానని చెప్తున్నావు, అది అంతవరకు పే చేస్తున్నారంటే సంపాదిస్తున్నారంటే కదా. సూపర్. నిజంగా కొంతమంది ఆర్టిస్టులను చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 2014 నీ కెరీర్ స్టార్ట్ అయింది. 2026 హార్డ్లీ అయితే 10-11 ఇయర్స్, దాదాపు 170 నుంచి 200 పైగా చిత్రాలు, అది కూడా పెద్ద పెద్ద స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాం. అంటే స్పాన్ ఆఫ్ 12 ఇయర్స్ నెంబర్ అనేది చాలా పెద్దది. నువ్వు వర్క్ చేసిన హీరోస్ కూడా చాలా పెద్దవాళ్ళు. ఏమనిపిస్తుంది జర్నీ అయితే అసలుకి మామూలుగా సరదాగా కలగందాం అన్నా కూడా రాని జర్నీ. మామూలుగా 2012 ఎండింగ్ లో అలా హైదరాబాద్ వచ్చాను. 13 షార్ట్ ఫిల్మ్స్ తీసాను. 14th నుంచి సినిమా కెరీర్. 14th స్టార్ట్ అయింది. దేవుడి దేవుళ్ళ అప్పటి నుంచి ఎక్కడ గ్యాప్ లేకుండా చిన్న సినిమానో పెద్ద సినిమానో ఏదో ఒకటి కంటిన్యూగా అయితే వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉంది. ఓకే, కానీ ఐఎల్స్ రాసి లండన్ వెళ్దామని వచ్చావు. ఇప్పుడు నేను, నా ఫ్రెండ్ ఉన్నాడు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి అని, ఆదికేశవ డైరెక్టర్. వాడు డైరెక్టర్ అవ్వాలని వచ్చాడు. నేను నార్మల్ గా ఐఎల్స్ రాసి లండన్ వెళ్ళి 2-3 సంవత్సరాలు తిరిగి వద్దాము, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసి ఈ చేసి నెల్లూరు నుంచి బయటకు వెళ్ళామని ఉద్దేశంలో వచ్చా. అంతేగాని సినిమా ఇండస్ట్రీ మనకు సంబంధం లేదు. ఓకే, వాడు షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టి నేను అదే టైంకి వచ్చాను. నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు. అక్కడితో రూట్ మారిపోయి ఇటు వచ్చేసాను. ఓకే, అతను డైరెక్టర్ అయ్యాడా? అదే ఆదికేశవ. తర్వాత ఇంకా మంచి సినిమాలు ఏమన్నా ఇప్పుడు ట్రయల్స్ లో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ మూవీ ట్రయల్స్ లో ఉన్నాడు. శ్రీకాంత్, మన సుదర్శన్ పెట్టి ఒక సినిమా తీసేయచ్చు కదా. ఈ మధ్య కమెడియన్స్ కూడా హీరోస్ అయిపోయారు కదా. పాపం చాలా ట్రై చేశాడు, నేనే వద్దని ఆపా స్టార్టింగ్ లో. వద్దురా, నీకు మంచి సినిమాలు వస్తాయి, ఇలాంటి పెట్టి తీయడం దేనికి రా, మంచి టాలెంటెడ్. ఓకే ఓకే, సో కానీ చాలా ప్రాక్టికల్ గా ఉంటావు కదా, చాలా. దానివల్ల సక్సెస్ అయినా, లేకపోతే ఈఎంఐలు కట్టలేము. కొంచెం తగ్గా సుదర్శన్. పెట్టుకున్నావా 30 days ఛాలెంజ్ ఏమన్నా? అట్టేం లేదు, కోవిడ్ టైంలో సడన్ గా పెరిగిపోయాను 7-8 kgs. అవి ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు. లాస్ట్ 1 year లో అయితే తగ్గాను. అవి ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు అంటే ఏంటి? ట్రై చేసినా అంటే పొట్ట ఎక్కువ తగ్గదు మనకి, మెయిన్ అదే. బాడీ అంతా తగ్గుతుంది కానీ పొట్ట తగ్గట్లా. నువ్వేమో గత 15 సంవత్సరాల నుంచి అదే కట్అవుట్ లో ఉంటున్నావు కదా. మాకేమో ఇది తగ్గట్లేదు, బాడీ తగ్గుతుంది. కానీ మీ ఆర్టిస్టుల కన్నా ఒక అవకాశం ఉంటుంది, నిలబడు ఉరుకుతానో షార్ట్లు చేయొచ్చు, మేము కూర్చొనే చేయాలి కదా పని, కాబట్టి ఫుల్ లైట్ తగులుతా ఉంటుంది ముందుకి. ఎందుకు ఈ కష్టాలన్నీ? అదేదో తినేటప్పుడు ఒక ముద్ద తగ్గించి తిందాం అనుకో. మాకు అలా ఉండదు, 7 గంటలకు వెళ్ళిపోతాం కదా. 7:30కో 8కో స్టార్ట్ అయితే ఆ ఎండలో అటు ఇటు చేసి 11:30, 12:30, 1 గంట వరకు చేస్తుంటాం కదా. ఆకలి మీద ఉంటాం అనమాట. అది కాక మన షూటింగ్ క్యారేజ్ అంటే ఎలా ఉంటది, 2-3 నాన్ వెజ్ వెరైటీలు అవి ఇవి ఉంటాయి, కూర్చొని పుష్టిగా తినేస్తాం. అందుకే ప్రొడక్షన్ ఫుడ్ పడిన తర్వాత ఫేస్ మారిపోద్ది, బాడీ మారిపోద్ది. ఫేస్ లావ్ అవుతుంది కదా. ఇవన్నీ ఉబ్బిపోయేటి నాకు. ఇప్పుడు తగ్గాను కానీ మధ్యలో నిజంగా చాలా లావ్ వచ్చింది. అవునవును, ఎవరు చెప్పారు తగ్గాలి నువ్వు అని? చెప్పలేదు, తిట్టారు. అందరు తిట్టారు, సినిమాల్లో చూడంగానే తిట్టడం. గోదావరి గట్టు పైన ఒక సినిమా చేశాను, ఏప్రిల్లో వస్తుంది, ఏప్రిల్ అని మార్చిలో. అక్కడ మొత్తం నాన్ స్టాప్ భీమవరంకి వెళ్ళిపోయాను. అక్కడ వాళ్ళ ఫుడ్ కి తగ్గి మళ్ళీ పెరిగి మళ్ళీ ఇప్పుడు తగ్గా. ఓకే, ఎట్లా ఎలా తగ్గించావు? ఫుడ్ ఆపితే చాలు అన్ని తగ్గిపోతాయి. ఓకే ఓకే,
మనం ఉదయం లేచి 7 గంటలకే స్టార్ట్ చేస్తాం కదా, అది జిమ్ లాగా. మ్మ్. 7 to 12 తినకుండా నైట్ 12 వరకు, ఓకే 7కి ఆపేసిన ఎంతో కొంత. మంచి ఫుడ్ బాగా నెల్లూరు కదా. ఆ. నెల్లూరు చేపల పులుసు, కుదరాలే కానీ ఇడ్లీలు కూడా ఆయిల్ వేసుకొని తింటాం. ఆయిల్ నెయ్యిలో కూడా కాదు. అదే సుదర్శన్ నాకు తెలిసి రన్ రాజా రన్ 14 కదా, 14 బస్ కండక్టర్. అవును. నీ దశ మార్చేసింది అట్లా. నీ స్లాంగ్ లేకపోతే నీ ఎక్స్ప్రెషన్స్ లేకపోతే ఏం ప్లస్ అయిపోయింది ఇండస్ట్రీకి ఇన్ని సినిమాలు రావడానికి? వన్ ఆఫ్ ద రీజన్ అంటే టాలెంట్ ఇవన్నీ పక్కన పెట్టు, మనిషికి ఎక్కడో ఒక చోట కోట శ్రీనివాసరావు గారు చెప్తుంటారు, గుమ్మడికాయ అంత టాలెంట్ కాదు ఆవగింజ అంత అదృష్టం ఉండాలి అని చెప్పేసి. అది నీకుందని అందరూ చెప్తుంటారు. అది 200% నిజం. అది నేను సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి మెయిన్ రీజన్ షార్ట్ ఫిల్మ్స్. ఓకే, షార్ట్ ఫిల్మ్స్ ఆ రోజుల్లో కొత్త అనుకుంటా, అప్పుడప్పుడే తీస్తున్నారు. ఆ టైంలో నాది మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అందరు మిలియన్స్, ఆర్జీవి గారు, పెద్ద వంశీ గారు, సుధీర్ వర్మ గారు, పెద్ద పెద్ద అందరూ పిలిచి, శేఖర్ రాజు అందరూ పిలిచి మమ్మల్ని మెచ్చుకోవడం, దాని ద్వారా సినిమాలు స్టార్ట్ అయినాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాంగ్, నెల్లూరు స్లాంగ్ యాస. ఏదో డిఫరెంట్ గా ఉంది, ఓకే, అది ఓకే, ఇదైనా ఓకే. అలాగే స్టార్ట్ అయింది. మ్మ్. షార్ట్ ఫిల్మ్స్ వల్లే నాకు చాలా సినిమాలు వచ్చాయి. స్టార్ట్ చేసిన ఫస్ట్ 10 సినిమాల్లోనే రన్ రాజా రన్ను, పటాసు, రాజుగారి గది, అన్నిటికంటే ఫస్ట్ దోచే స్టార్ట్ అయింది. రిలీజ్ అయింది లేట్ గా. అవును, కుమారి 21F, సోళ్ళు శ్రీను. సొలుసీను, అది ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఫస్ట్ అవును. చేసిన 5-6 సినిమాల్లో. టైగరు, అలా అలా సినిమా తర్వాత సినిమా అలా వచ్చింది. ఓకే, సుదర్శన్ ఫ్యాన్స్ ఇక్కడ. నాకు కూడా గుర్తులే, తక్కువ సొలుసీను అనగానే అబ్బాయి ఏం గుర్తుంది అనుకున్నా. సూపర్. సో ఇంక వరుసగా టక పడిపోయినాయి. అంతే బ్రో, షార్ట్ ఫిల్మ్స్ వల్ల నాకు నేను చేసిన సినిమాల్లో 30-40 సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ వల్లే వచ్చాయి. రే ఆ షార్ట్ ఫిల్మ్ అబ్బాయి చాలా బాగా చేస్తాడు రా, నెల్లూరు అబ్బాయి. అప్పటి నుంచే నెల్లూరు సుదర్శన్ అని పడింది. అవును. సుదర్శన్ అంటే ఇంకో అతను కూడా ఉన్నాడు కదా, గుండు సుదర్శన్ మీరు గారు. చేశారు కదా గుడ్డు సుదర్శన్, ఆయన కూడా గుర్తొస్తాడు నా ఉద్దేశంలో. నెల్లూరు సుదర్శన్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఓకే, ఓకే. కానీ నువ్వు వచ్చినప్పుడు అంటే డెఫినెట్ గా ఆ టైంలో షార్ట్ ఫిలిమ్స్ ఇంపాక్ట్ భలే ఉంది ఇండస్ట్రీ మీద. అవునవును. అంటే షార్ట్ ఫిలిం లో చూసి అక్కడి నుంచి పిక్ చేసుకున్న ఆర్టిస్టులు ఇప్పుడు స్టార్లు కూడా అయ్యారు కొంతమంది. అవును, చాలా మంది, ఒక 5-6 హీరోస్ అయితే. రాజ్తర్ని అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వచ్చాడు, వైవాహర్ష, వైవాహర్ష, ఇప్పుడు ఎందుకు మన ఓజీ డైరెక్టర్ సుజిత్ భయ్య, సుజిత్. అవును, చాలా మంది ఉన్నారు. అవును, అందరు షార్ట్ ఫిల్మ్స్ వచ్చిన వాళ్ళే. అవును. కానీ ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ కి అంత లేదనుకోండి, అది పోయింది. ఇప్పుడు పెరిగిపోయినాయి. ఇప్పుడు పెరిగిపోయింది, ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అవును. బట్ సుదర్శన్ నీకు బాగా అంటే డెఫినెట్గా ఏదో ఒక హీరో మిమ్మల్ని నచ్చో, మీ క్యారెక్టర్ నచ్చో, మీ యాక్టింగ్ నచ్చో, డెఫినెట్గా ఇతనికి ఒక లిఫ్ట్ ఇద్దాం, మనం బ్యాక్ ఎండ్ ఉందాం, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు అనుకొని మిమ్మల్ని బాగా లేపిన హీరో ఎవరైనా ఉన్నారా లైఫ్ లో? యాక్చువల్గా ఒక్కరి పేరు చెప్పలేను, చాలా మంది ఉన్నారు. అంటే నాకు నాలుగు అందరితో ఐదుగురు చెప్పొచ్చు. నాతో మంచి అండర్స్టాండింగ్సే ఉన్నాయి. ఇప్పుడు శ్రీ విష్ణు గారు ఉన్నారు. ఫస్ట్ సినిమా సామజవర్గంలో చేశాను. ఓకే, అప్పటి నుంచి ఆయన సినిమాలు ఆల్మోస్ట్ అన్ని కంటిన్యూ చేస్తున్నాను. 3-4 సినిమాలు చేస్తున్నాను. మన శర్వా గారు ఉన్నారు, రన్ రాజా రన్ నుంచి మన నారి నడుముర వరకు 6 సినిమాలు చేశాను ఆయనతో. ఓకే. నాని గారు ఉన్నారు, 3 సినిమాలు చేశాను. నాని గారే రెఫర్ చేశారు ఫస్ట్ సినిమాకి, నిన్ను కోరి, కృష్ణార్జున యుద్ధం, ఎంసీఏ. ఓకే. ఇప్పుడు సాయిధరం తేజ్ గారితో 3 సినిమాలు. అలా అందరితో రిపీట్ గా చేశాను. అందరితో మంచి రిలేషన్. సంతోష్ బాబుతో 5 సినిమాలు చేశాను. నాకు బాగా సుహాస్తోనే ఫస్ట్ సినిమా చేస్తున్నాను, కానీ మజిలీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాం ఇద్దరం. నాగ చైతన్యకి. నా చేసిన మజిలీ సినిమాలో చైతన్య గారికి ఇద్దరం ఫ్రెండ్స్. అవును. అలాగా అందరు హీరోలతో రిపీట్ గానే చేశాను. అందరితో మంచి రిలేషన్. చెప్పాలంటే శర్వాతో ఎక్కువ చేసావు కదా. శర్వాతో 6 ఫిలిమ్స్. కానీ శర్వా చాలా రిజర్వ్డ్ ఉంటాడు, ఇంట్రోవర్ట్, కొంచెం అంత కనెక్ట్ అవ్వరు అంటారు. అసలు నీకు ఎట్లా వర్కౌట్ అయింది? లేదు, మామూలుగా కలిసిపోతారు. మామూలుగా ఇంట్రోవర్ట్ అనే లేదు, కానీ ఎవరైనా వచ్చి మాట్లాడితే హ్యాపీగా మాట్లాడతారు. వెళ్ళి కలవడం, మాట్లాడడం తక్కువేమో కొంచెం. ఓకే, ఓకే. కానీ టైమింగ్ బాగుంటది శర్వాద్ స్క్రీన్ మీద. కానీ రన్ రాజా రన్ లాంటి సినిమాల తర్వాత చెప్పాలంటే అతనికి అలాంటి సినిమాలు బాగా యాక్ట్ చేయగలరు. అవును. అలాంటి సినిమాలు ఎందుకో పర్లేదు అనిపించింది చాలా మందికి. కానీ ఆ టైప్ ట్రై చేసిన ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ అయింది. అవును. ఎక్స్ప్రెస్ రాజా మంచి హిట్ అయింది. అవును. మహానుభావుడు, ఇప్పుడు నారి నడుమురారి, అంటే కామెడీ జోనర్ పట్టుకున్న ప్రతిసారి చాలా మంచి హిట్ అయింది. ఇప్పుడు నువ్వు యాస్ అంటే చిన్నప్పటి నుంచి ఇలానే మాట్లాడతారా, లేకపోతే సినిమా గురించి మార్చేసారా? అసలు నాకు యాస్ అనేది తెలియదు బ్రో. నాకు హైదరాబాద్ వచ్చి షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత ఇప్పుడు నా పక్కన ఉండే వాళ్ళందరూ ఎవరు? నెల్లూరు వాళ్ళు, తిరుపతి వాళ్ళు, పుత్తూరు వాళ్ళు, ఇల్లే. ఇంకెవరు ఫ్రెండ్స్ లేరు. ఓకే.
షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేయగానే కింద కామెంట్స్ వస్తున్నాయి, నీ స్లాంగ్ బాగుంది, నీ యాస బాగుంది వస్తుంటే, స్లాంగ్ ఏంటి యాస ఏంటి అసలుకి అనుకున్న. నాకు నెల్లూరు, తిరుపతి, ప్రొద్దుటూరు టచ్ బాగా, పుట్టింది పెరిగింది చదివింది లాగా. ఓకే. ఇక్కడికి వచ్చి నాకు అర్థమైంది, ఓహో మంది డిఫరెంట్ స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్ ఇలా ఉంటది, తెలంగాణ స్లాంగ్ ఇలా ఉంటది, ఈ డిఫరెంట్ స్లాంగ్స్ అని అప్పుడు తెలిసాయి. అమెరికాకి వెళ్ళే రూట్ ఏదో ఉంది కదా, అది అమెరికాకి దారేది. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అదే. అవునవును. మా అన్ని షార్ట్ ఫిల్మ్స్ మీరు ఇందాక అన్నారు కదా, అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ బాగా వైబ్ ఉన్నాయి, ఇప్పుడు కొంచెం ఎక్కువ అయిపోయే వాళ్ళు తెలియట్లేదని. అప్పుడు మా అన్ని 10,000 రూపాయలతో తీసిన షార్ట్ ఫిల్మ్స్, 1 డేలో తీసిన షార్ట్ ఫిల్మ్స్. ఓకే. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే 10 లక్షలు కావాలి. ఇప్పుడు ఎక్కడో తెలియకుండా సినిమా స్టైల్లో మేకింగ్ ఉంది, ఆల్మోస్ట్ సినిమానే అంత ఖర్చు పెట్టి తీస్తున్నారు. అవును. కానీ